సమాజానికి ఏదైనా సేవ చేయాలనే దృక్పథంతో పేదవారికి అనాథలకు సేవను అందిస్తున్నటువంటి ఎస్ఆర్ఎస్ యూత్ సభ్యులు కౌటాల పోలీస్ స్టేషన్ వారి సహకారంతో అనాథలుగా ఉన్న వారికి అండగా నిలిచిన యువకులు సమాజంలో ఏదైనా సేవ చేయాలనే తపనతో కష్ట సమయంలో నిర్భేద కుటుంబాలకు అనాథలకు అండగా నిలుస్తున్నారు శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ యూత్ సభ్యులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోదంపల్లి గ్రామానికి చెందిన రామిళ్ల లక్ష్మి, రామిళ్ల శ్యామల తల్లిదండ్రులు గత 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుండి లక్ష్మి కూలి పని చేసుకుంటూ కడు పేదరికంతో బాధపడుతూ నానా ఇబ్బందులు పడుతుంది. రామిళ్ల లక్ష్మికి మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తితో వివాహం కాగా భర్త కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యను హింసిస్తూ ఇంటి నుండి వెళ్లిపోవాలని లేదంటే చంపేస్తానంటూ బెదిరించడంతో లక్ష్మి పుట్టిన ఊరైన బోదంపల్లి గ్రామానికి చేరింది. ఆమె అప్పటి నుండి గత 4 సంవత్సరాలుగా ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. ఆమె చెల్లి రామిళ్ల శ్యామల గత 3 సంవత్సరాల క్రితమే పక్షవాతం రావడంతో కాళ్ళు చేతులు పనిచేయకపోవడమే కాక తన మానసిక స్థితి క్షీణించడంతో మాటలు రాక మానసికంగా బాధపడుతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్ తన యూత్ సభ్యులతో కలిసి మేమున్నామంటూ ముందుకు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కౌటాల ఎస్ఐ మధుకర్ యూత్ సభ్యులతో కలిసి బియ్యం, నూనె, చక్కెర, పిండి మొదలగు నిత్యావసర వస్తువులు, దుప్పట్లతో పాటు 3,500 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని అందచేసి బాధితులకు అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన యూత్ సభ్యులను కౌటాల ఎస్ఐ మధుకర్ మరియు గ్రామస్తులు అభినందించారు. మేమున్నామంటూ భరోసా ఇచ్చి అనాథలుగా మారిన అక్కా చెల్లెళ్లకు అన్ని విధాలా చేయూత అందిస్తామని యూత్ అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రధాన కార్యదర్శి తూమోజు వెంకటేష్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కౌటాల మండలం బోదంపల్లి గ్రామంలో ఒక కుటుంబం నుంచి 2 అక్కా చెల్లెళ్ళు అనాథలుగా జీవిస్తున్నారు అని నాకు ఒక మిత్రుడు తెలపడంతో నేను వీళ్ళ ఇంటికి నిన్న రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. మగదిక్కు లేరు, తల్లిదండ్రులు లేరు. ఒక మానసికంగా పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోయి మాట్లాడలేక మంచాల పడి ఉంటే నాకు నా మనసు చాలా బాధగా అనిపించింది. ఈ విషయాన్ని నేను కౌటాల సిఏ గారి దృష్టికి తీసుకువెళ్ళగా సిఏ గారి నుంచి కొంత స్పందన లభించింది. మాకు వీళ్ళకి ఏదైనా సాయం చేద్దామన్న ఉద్దేశంతో మా ఎస్ఆర్ఎస్ సభ్యులతో కలిసి నేను ఇక్కడికి బోదంపల్లికి రావడం జరిగింది. ఈరోజు వారికి బియ్యం, పప్పు, ఉప్పుతో పాటు నిత్యావసర సరుకులు మా యూత్ నుంచి మాకు తోచిన సాయంగా వాళ్లకు అందియడం జరిగింది. ఇక్కడే కాకుండా సిర్పూర్ నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతమైనా ఇలాంటి పేదవాళ్ళు ఉంటే మా ఎస్ఆర్ఎస్ యూత్ నుండి వారికి సేవా కార్యక్రమాలు చేయడానికి, వాళ్లకు సాయం అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన సిఐ గారికి, కౌటాల ఎస్ఐ గారికి ఇద్దరికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా యూత్ తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను. బోదంపల్లి గ్రామంలో కడు పేదరికంలో 2 ఆడవాళ్ళు వాళ్ళ కష్టం అమ్మానాన్న లేకుండా అనాథగా బతుకుతున్నారు. అలా దీని అవస్థ చూసి మన ఎస్ఆర్ఎస్ యూత్ డబ్బా గ్రామానికి చెందిన గుర్లె శ్రీనివాస్ అధ్యక్షతన ఈరోజు నిత్యావసర వస్తువులు, అదేవిధంగా వాళ్ళ ఖర్చుల కోసం వాళ్ళ డబ్బులు కూడా అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చాలామంది ఇంకా చేస్తే మంచిగా ఉంటుంది. చాలా పేదరికంలో ఉన్న గ్రామాలు కాబట్టి ఎవరికైతే అవసరాలు ఉంటాయో వాళ్ళని మనం కొద్ది గొప్ప వంతున ఆయన సహాయం చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఇటువంటి సాయం చేసిన గుర్లె శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే వెంకటేష్ అన్న యూత్ సభ్యులకి. బోదంపల్లి గ్రామంలో ఇక్కడ చాలా పేదరికంలో పాటు అనారోగ్య బారిన పడినటువంటి వీళ్ళకి మా ఎస్ఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో మాకు తోచినంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నిత్యావసర సరుకులు, కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఇలాగే ఇంకా ఎవరైనా వీళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే కనుక వీళ్ళకి బాగుంటుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి మగ దిక్కు లేక బాగా పేద పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు మన డబ్బా ఎస్ఆర్ యూత్ నుంచి కొన్ని సరుకులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి మరిన్ని ప్రోగ్రాలు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. చాలా సంతోషం అన్న.
కంటిన్యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.